ప్యూరిఫైర్ వాటర్ క్యాన్స్ లో పురుగులు రావడంతో పట్టణంలో కలకలం రేగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ధారా వాటర్ ప్యూరిఫైర్ నుండి 2 రోజుల క్రితం డెలివరీ ఇచ్చిన వాటర్ క్యాన్స్ లో పురుగులు కనబడడంతో కస్టమర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బావి నీరు, బోర్ నీరు కాదని డబ్బులు చెల్లించి మరీ కొనుక్కుంటున్న వాటర్ క్యాన్స్ లో పురుగులు కనబడడంతో ఇన్నాళ్లు డబ్బులిచ్చి మరీ అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టేనని భయపడుతున్నారు. ఏఎస్పేటలో నిర్వహిస్తున్న ధారా వాటర్ ప్లాంట్ నుండి డెలివరీ అయిన వాటర్ క్యాన్స్ పై అభియోగాలు వచ్చినా మున్సిపల్ అధికారులు పరిశీలించడానికి వెంటనే రాకపోవడంతో యాజమాన్యం అంతా సర్దేసి సక్రమం చేసేసిన తర్వాత 3వ రోజు అయిన ఈ రోజు రావడం చూసి పురప్రజలు, యాజమాన్యం, అధికారులు ఎంతగా కుమ్మక్కయ్యారో అని బాహాటంగా అనుకుంటున్నారు. సమస్యపై పరిశీలన చేసిన అధికారులను మీడియా ప్రశ్నిస్తే ప్లాస్టిక్తో వాటర్ ప్యాకెట్లు తప్ప మరే లోపాలు లేవని, దానికి 2000 రూపాయలు జరిమానా వేశామని తెలిపారు. మరి ఇంటి వద్ద పురుగుల వాటర్ గురించి ప్రశ్నిస్తే అప్పుడు స్పందించి ఆ క్యాన్ వాటర్ శాంపిల్స్ తీసి పరీక్షకు పంపి రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని దాటవేసే ప్రయత్నం చేశారు. అమ్ముడుపోయే అధికారులు ఉన్నంతకాలం ఇటువంటి కల్తీ వ్యాపారుల ఆటలు కొనసాగుతాయని, అయితే ప్రజల్లో అవగాహన పెరిగి ఇటువంటి నకిలీ వ్యాపారుల నుండి ప్రాణాలు కాపాడుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ లీక్ అవుతుంది, పంపించడం గ్యాస్ ఉంటుంది అక్కడ. మీరు మా ఇంటి దగ్గర రావాలి కానీ అది బ్యాడ్ ఎలాగొస్తుంది, అక్కడికి ఎలాగెళ్ళింది, ఆ క్యాన్ ఎలాగెళ్ళి కనీసం పరిశీలించాలి. మీరు క్యాన్లో లేదా గుంటడే మరి ఆర్డర్ పెట్టేదో ఏదో ఉంటాయి కదండి. ఇదా మీ రెస్పాన్సిబిలిటీ? ఏదైనా పెట్టారు క్యాన్లు. నేను ఇప్పుడు తేలలేదు అనుకోండి, నేను కందుమాల కోట్లు వేస్తాను. నాకు దాంట్లో ఎలాగో క్యాన్ ఉంది. వాటర్ ప్యాకెట్లు కనీసం నేను ఫోన్ చేశాను వీళ్ళు వాటర్ గారికి, ఎంతవరకు రెస్పాన్స్ లేదు సార్. పెట్టాను, ఫోన్ లేదు. ఫోన్ ఏదో అయిపోయిందన్న కూడా చాలా ఇన్ని రోజులు మనం 13 సంవత్సరాలు బట్టి వాడుకుంటున్నాము. ఫస్ట్ బలరాం ఇచ్చేవాడు. 13 సంవత్సరాలు బట్టి ఎప్పుడు లేదు, ఒక రోజుకి ఎందుకంటే సర్లే అని సొల్యూషన్. అక్కడ ఏం జరుగుతుంది నాకేం తెలుసు అంటే, నువ్వు ఎలాగ వాటర్ అయ్యారండి, మీరు డబ్బులు తీసుకోరా వాటర్ గారు, వీళ్ళకి వదిలేస్తున్నారా? ఆ క్యాన్ ఇచ్చేయండి, రిటర్న్ క్యాన్ ఇచ్చేస్తాం. అంటే అదేనా సమస్య? క్యాన్ ఇచ్చేయండి, రిటర్న్ క్యాన్ ఇచ్చేస్తాం. చూడకపోతే తాగేసి మీరు చచ్చిపోండి, మాకు అనవసరం. పబ్లిక్ ఎంతమంది ఎన్ని రోగాలతో బాధపడినా వీళ్ళకి డబ్బు కావాలి. నా పేరు నారాయణ నాయుడు, నాది ఇచ్చాపురం టౌను. నేను గత 13 సంవత్సరాల నుంచి ధారా మినరల్ వాటర్ వాడుతున్నాను. ఎప్పుడు అయితే మొన్న ఒకసారి నాకు 3 క్యాన్లు ఇచ్చారు అబ్బాయి. 3 క్యాన్లు డోర్ డెలివరీ చేస్తే ఒక క్యాన్ వాడాను, బాగానే ఉంది. 2వ క్యాన్ వాడేటప్పటికి దాంట్లో బబుల్స్లో లోన పాగలతో నిండి ఉన్న క్యాను. నెక్స్ట్ పురుగులు, విపరీతమైన పురుగులు ఉన్నాయి దాంట్లో. అయితే ఈ పురుగులు చూసి నేను వెంటనే ఆ క్యాన్ వేయకుండా సీల్ కూడా ఎత్తుకుంటా సైట్కి పెట్టడం జరిగింది. సైట్కి పెట్టి నేను మున్సిపాలిటీ కమిషనర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఐపీ న్యూస్కి, మరి సంఖ్య వార్తకి కూడా నేను చెప్పడం జరిగింది. అది పేపర్లు కూడా వేశారు పురుగులు ఉన్నాయని. కాబట్టి ఐపీ న్యూస్ రాజేష్ గారు కూడా వచ్చి ఆ క్యాన్ని పరిశీలించి, అలాగే మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చారు. ఆ క్యాన్ బాగా చూశారు. ఇది పురుగులు ఎంత నిండుగా ఉన్నాయో చూడండి సార్ అంటే చూశారు, అతను పరిశీలించారు. కాబట్టి అటువంటి ధారా వాటర్ దానికి అంటే మినరల్ వాటర్ అని ఇస్తున్నారో లేకపోతే జనాలకి చంపడానికి ఆ వాటర్ ఇస్తున్నారో మాకైతే అర్థం అవడం లేదు. ఈ వాటర్ తాగితే మా ఆరోగ్యం ఏమని అతనికి అడిగితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. ఇది ప్యూరిఫైలా లేకపోతే మినరల్ వాటరా లేకపోతే బోర్ వాటరా అని చెప్తే, లేదండి ఏదో జరిగిపోయింది, క్యాన్ రిటర్న్ ఇచ్చండి, రిటర్న్ మళ్ళీ క్యాన్ ఇస్తామన్నారు. నేనైతే దానికి అంగీకరించలేదు. నాకు క్యాన్ అక్కర్లేదండి, నేను కంప్లైంట్ ఇస్తానంటే, సరే నాకు ఏమవుతుందో తెలియదు కదా, నేను పరిశీలిస్తానని ఈ రోజుకి 3 రోజులైంది, ఎటువంటి సమాధానం లేదు అతనిది. కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారికి, మున్సిపాలిటీ కమిషనర్ గారికి పట్టుకుని వెళ్ళి ఆ ఫ్యాక్టరీ మొత్తం తనిఖీ చేయగా అక్కడ వాళ్ళు జాగ్రత్త పడిపోయి ఎటువంటి ప్రాబ్లం ఉన్న బాటిల్ లేకుండా అది మొత్తం సెట్ చేశారు. మా ఇంటి దగ్గర పట్టుకుని వెళ్ళాను సార్ వాళ్ళు కమిషనర్ గారికి. అతను పరిశీలిస్తే మొత్తం పురుగులతో నిండి ఉన్నాయి క్యాన్. కాబట్టి వీళ్ళు ప్రజల జీవితంతో ఆడుకుంటున్నారు ఈ ప్యూరిఫైర్. కాబట్టి ఇచ్చాపురం ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరైతే వాటర్ క్యాన్లు వాడుతున్నారో వాళ్ళు పరిశీలించి తీసుకోండి వాటర్ క్యాన్లు. ఎటువంటి ఇబ్బంది పడవద్దు, మన జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. మీరేం చేయాలనుకున్నారు ఫైనల్గా?
నేను అయితే కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయాలనుకుంటున్నాను. అది అయితే కంపల్సరీ చేస్తాను ఆ పని. దీనికి ఓనర్ ఎవరండి? ఓనర్ వికేపీ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడారా? మాట్లాడాను, ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ బాగోలేదు. ఆయన అంటున్నారు నాకు తెలియదు కదా అక్కడ ఏడు జరుగుతుందంటే. తెలియకపోవడం ఏంటంటే ఒక ఓనర్కి ఒక వాటర్ ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలియపోయినప్పుడు ఎలా సార్ ఆయన ఓనర్ అక్కడ ఆ ఫ్యాక్టరీకి ఓనర్ అయినారు అని నా ఇది డౌట్. అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది. ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం, విజయనగరం, వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మన ఇచ్చాపురంలో VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వెచ్చా సంతోష్, MBBS, MS ఆర్థోపెటిక్స్, స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఎముకలకు, కీళ్లు, నరాలు, కండరములు, వాతములు, ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి, వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు. విచ్చేయండి VKR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చిన్న మేధర వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9849916377 and 789396269.